కలిసి ఉండటం వలన జరిగిన దుష్ప్రచారాన్ని ఎదుర్కోలేకపోయారు. అది వైసీపీకి ఉన్నటువంటి అతిపెద్ద లోపం వాళ్ళు ఇప్పటికీ గ్రహించాల్సింది, గ్రహించలేకపోతుంది ఏంటంటే షార్ట్ స్క్రీన్ ఉంది తప్పించి లాంగ్ రేంజ్ ప్లానింగ్స్ లేవు. షార్ట్ స్కీమ్స్ మాత్రమే ఉంటాయి. అంటే బాబు గారి విజన్ రియాక్ట్ అవుతుంటారు. బాబు గారు లాంటి విజన్ వీళ్ళ దగ్గర ఎవరు ఆ విజనరీ నాయకులు లేరేమో. ఒక అంశాన్ని, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పగలగటం, అది కూడా నిజమని నమ్మించటం బాబు గారికి సాధ్యం, ఈయనకి సాధ్యం కాదని. ఇతన్ని అలా చెప్పమన్నా చెప్పలేడు. అది మెయిన్ ప్రాబ్లం. అదే ఇప్పుడు నిన్న ఆయన సూపర్ హిట్ అయిపోయిందనే పదం పదే పదే ఎందుకు వాడుతున్నారు? దాదాపు 2 నెలల క్రితం 3 నెలల క్రితం వాడారు. దానికోసం సభే పెట్టేశారు. అన్న తర్వాత దానికోసం సభ పెట్టేశారు. ఎందుకు అంటే సూపర్ 6 హామీలు పేపర్లోనే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారుగా, ఈనాడు జ్యోతిలోనే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా. ఈ 6 ప్రధానమైనటువంటిది ఏంటి? పెన్షన్. ప్రతి ఒక్కళ్ళకి 3,000ది 4,000 చేస్తాం, ఏకదం చేస్తాం. అలాగే ఏదైతే 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాం. ఈ పెన్షన్ లో మొదటిది నిజం, 4,000 ఇచ్చారు. ప్లస్ బాకాయ అప్పుడేదో ఏప్రిల్ నుంచి లెక్క కట్టి 7,000 ఇచ్చారు. అది యాక్సెప్ట్. 6,000 ఇచ్చారు ఒకేసారి. 4 + 2 6,000 ఇచ్చారు. అదే సందర్భంలో ఈ రెండవ పాయింట్ ఏదైతే ఉందో 50 ఏళ్లకి పెన్షన్ బీసీఎస్సీ అది ఇవ్వాలి. అది సూపర్ 6 లో కాదు. అది దాంట్లో సూపర్ 6 లో పెన్షన్ పెంచుతామన్న పాయింట్ లో భాగంగా అది రాశారా? కింద రాశారు. అంటే సూపర్ 6 లో అయితే అది లేదు. సూపర్ 6 లోనే పెన్షన్ ఎంత చేస్తామని రాస్తున్న దాంట్లో ఇది రాశారు. ముందు ఫస్ట్ లో హామీ లేదు. చివరిలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు రేపు ఎలక్షన్స్ అనగా ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ లో ఆ ముక్క కూడా అంటే ఒక భ్రమ చూపించారు ముందు. అంటే వీళ్ళ విడుదల చేసిన మేనిఫెస్టోలు అయితే నేను చూశాను.